మన వెనక ఉంది ఆల్ న్యూ BMW M440i. కార్ ఇప్పుడైతే స్పోర్ట్స్ మోడ్లో ఉంది, స్పోర్ట్స్ ప్లస్. లెట్స్ గో. క్రేజీ పుల్. ఓ, ఈ పుల్ ఏదైతే ఉందో నాకెందుకో M340i కన్నా ఎక్కువ అనిపిస్తుంది. గణేష్ అన్న ఫీల్ అయినా పర్లేదు కానీ ఎక్కువేనా? యా, అదే M4 లుక్స్ నాకు అనిపిస్తుంది ఈ కార్లో ఉన్నాయి. బికాజ్ ఇట్స్ లిటిల్ బ్రదర్ ఆఫ్ M4 అని చెప్పొచ్చు. సో మన పక్కన ఇప్పుడైతే Z4 వచ్చింది. యూ కెన్ సీ ది Z4. కాకపోతే మనోడు క్రేజీ ఎంట్రీ ఇచ్చాడు అనమాట. హాయ్ బ్రో. M440i. యా. సో BMWకి ఆబ్వియస్లీ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఈ వీడియోని ఆ డై హార్డ్ ఫ్యాన్స్ హైప్ చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? సో ఎప్పటి నుంచో మనం BMW M440i వాక్ అరౌండ్ అండ్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఆ రోజు అయితే ఈరోజే. సో ఫైనల్లీ వీ హ్యావ్ ది కార్ అండ్ మనం మంచి ఖాళీ ప్లేస్కి ఎక్కడికైనా వెళ్తున్నాం. అంత లోపల ఈ కార్ ట్రాఫిక్లో ఎలా ఉంటుందో ఫీల్ చేయడానికి మన హైదరాబాద్ ట్రాఫిక్ వెల్కమ్ చేసింది. సో ప్రజెంట్ అయితే మనం జూబ్లీ హిల్స్ నుంచి ORR సైడ్ వెళ్తున్నాం. పీక్ ట్రాఫిక్ ఉంది. యాక్చువల్లీ హెడ్ మౌంటెడ్ క్యామ్ పెట్టుకున్నా కానీ అది కొంచెం ఇరిటేటింగ్ ఉందని తీస్తా. కొంచెం దిస్ ఇస్ ది డాష్. సేమ్ మనకి M340i ఫీల్లే ఉంటుంది డాష్. బట్ మీకు తెలుసుగా M440i ఇస్ అ కన్వర్టబుల్ కార్ అండ్ ఆ కన్వర్ట్ చేసి కూడా చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. సో మనతో పాటు సన్నీ కూడా ఉన్నాడు వెనక సీట్లో. సన్నీ ఖాళీగా ఉన్నాడు అని సన్నీని కూడా తీసుకొచ్చినాం. ఎందుకు సన్నీ దొంగ చూపులు చూస్తున్నావు? హాయ్ అయినా చెప్పు సన్నీ. కష్టపడి నేను బండ్లో ఉన్నాడు సెకండ్ అసలు ఏ స్పీడ్లో వచ్చారో నాకు తెలుసు, ఎన్ని సిగ్నల్ బ్రేక్ చేసి నాకు తెలుసు. సో సన్నీ అయితే సికింద్రాబాద్ నుంచి వచ్చాడు నా కోసం. అప్రిషియేటెడ్ సన్నీ. ఇంకొక రోహన్ అయితే ఆల్రెడీ పాపం ఎండలో వెయిట్ చేస్తున్నాడు అక్కడ. వాడికి కూడా అప్రిషియేట్ చేయాలి. వాడు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నాడు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. కాకపోతే ఎగ్జాక్ట్ మనం వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ పెడితే అక్కడికి వచ్చేస్తాడు. సో చెప్పు సన్నీ, ఎలా ఉంది కార్? వెనక సీట్లు ఎలా ఉన్నాయి? సో బేసిక్గా సన్నీ ఆల్మోస్ట్ 5'7" 5'8" హైట్ నీది? 5'7" సన్నీ హైట్. వెనక సీట్లో కూర్చోన్నాడు. ఎట్లా ఉంది కంఫర్ట్? ముందు నా పక్కన అయితే నిఖిల్ కూర్చో ఉన్నారు. నిఖిల్ హైట్ ఆల్మోస్ట్ 6 పైనే ఉంటారు, 6'1". నిఖిల్ ఇస్ కంఫర్టబుల్ ఫ్రంట్ సీట్లో. బట్ 6'1" ఉన్న వాళ్ళు వెనక కూర్చోవడం కొంచెం కష్టం. బట్ అందరు 6'1" ఉండరు. ఏమైంది సన్నీ? రూఫ్ ఓపెన్ చేయాలా? 6'1" ఉంటే కొంచెం తగులుతుంది. ఎప్పుడైతే మనం కంఫర్ట్ మోడ్లో ఉన్నాం, కంఫర్ట్ మోడ్లోనే క్రేజీ పుల్ ఉంది. ఇంకా స్పోర్ట్స్ మోడ్లో ఆ G-ఫోర్స్ ఎలా ఫీల్ అవుతుంది, అలాంటి ఫీలింగ్ కావాలంటే మనం ఈ రోడ్లో ట్రై చేయకూడదు. మనకు కొంచెం స్పేస్ ఉండాలి. అండ్ మంచి ఓపెన్ రోడ్లో అయితే ట్రై చేయొచ్చు. సన్నీ బర్త్డేకి M340 డ్రైవ్ చేశాడు. ఆల్మోస్ట్ ఇలా గుద్దే పోయాడు మర్సిడీస్ని. సో గైస్, ఎలాగో ట్రాఫిక్లో ఉన్నాం, మనం కన్వర్టబుల్ని కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే ఆ ట్రాఫిక్లో మంచి రియాక్షన్స్ కూడా వస్తాయి. సో ఇక్కడైతే మనకు ఒక బటన్ ఉంటుంది. సో ఈ బటన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఫస్ట్ విండోస్ డౌన్ అవుతాయి. ఓకే, ట్రాఫిక్ మూవ్ అయింది. బ్రో మీరు చేయరా? యా. ఇది మనం ఒక స్పీడ్ ఉంటుంది, ఆ స్పీడ్లో కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. సో ఐ కెన్ సీ ప్రపంచంలోకి వచ్చేసినట్టు ఫీలింగ్ వచ్చింది ఒక సెకండ్ కదా. కార్ గురించి మనం అక్కడ ఆపి మాట్లాడదాం. ఇప్పుడైతే ఈ కార్ని ఫీల్ అవుదాం. ఏదో ఒక మిరాకిల్ చేయాలి మనం. చేసి యూట్యూబ్లో 1 million కొడితే మనం కూడా ఇలాంటి కార్ కొనుక్కోవచ్చు. 1 million డైరెక్ట్ 1 million సబ్స్క్రైబర్స్. ఒక్క వీడియో 1 million కొడితే ఏం రాదు బ్రో. 1 million సబ్స్క్రైబర్స్ కొట్టాలి కష్టపడి. ఎందుకు ఇంత రచ్చ హారన్లు కొడుతున్నారు? యా, ఇదే కదా. సో గాయస్, ఇంత రచ్చలో మనం కన్వర్టబుల్ ఎంజాయ్ చేయలేము, అందుకని క్లోజ్ చేసేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఓ, అంటే అది కదా, ఎందుకు కొడుతున్నాడు వాడు హార్న్ అసలు? గణేష్ అన్న కూడా ఒకప్పుడు క్రెటా ఉంటారు, కొట్టరు. కాకపోతే
సో గైస్ బేసిక్గా కన్వర్టబుల్ అనగానే మనకి ఇది సాఫ్ట్ టాప్ వస్తుంది కదా, అందరికీ ఒక డౌట్ ఉంటుంది. బేసిక్గా సాఫ్ట్ టాప్ ఒక స్పీడ్ తర్వాత, ఒక సర్టైన్ స్పీడ్ తర్వాత కొట్టుకుంటుంది ఇట్లా కొన్ని సాఫ్ట్ టాప్స్. బట్ బిఎండబ్ల్యూలో అయితే అసలు అది లేదు. నేను ఈ కార్ సేమ్ నాకు మన గణేష్ అన్న కార్లో ఎంత స్పీడ్ పోయినా ఆ ఫీలింగ్ ఎలా ఉందో దీంట్లో కూడా అలాగే ఉంది. ఆ టర్బులెన్స్ కానీ ఆ సౌండ్ కానీ ఇప్పుడు దాకా నేను ఓపెన్ చేసి నడుపుతున్నాను, సడన్గా నాకు ఆ డిస్టర్బెన్స్కి క్లోజ్ చేయాలనిపించింది. వన్స్ నేను రూఫ్ క్లోజ్ చేసిన తర్వాత టోటల్లీ సైలెన్స్ మీరు కూడా ఫీల్ అవ్వచ్చు ఆ సైలెన్స్. సో అదొక బెస్ట్ థింగ్ ఈ కన్వర్టబుల్లో. కొత్తగా ఇదంతా పెయింట్ చేశారు గాయస్, చాలా కలర్ఫుల్గా అవుతుంది సిటీ డే బై డే. అలాగే వాటర్ క్లాగింగ్ది కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇలాంటి కార్లు ఉన్నప్పుడు ఇట్స్ ఏ నైట్ మేర్. సో గాయస్ మన హైదరాబాద్ రోడ్లో అప్పుడప్పుడు వాటర్ క్లాగింగ్ అవుతుంది కదా, ఇలాంటి లో గ్రౌండ్ క్లియరెన్స్ కార్స్ గురించి చెప్తున్నా. మన M440i అయినా కానీ BMW M330i అయినా కానీ, M330i మాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మేము హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళేటప్పుడు M340i పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఫుల్ వాటర్ ఉంది అండ్ మేము ఏం చేసామంటే జస్ట్ ఎక్కువ ప్యానిక్ కాకుండా వాటర్లో మేము వెళ్ళాల్సిందే, మాకు అదొక దారే ఉంది, మేము ఇంకా వేరే దారి చూస్ చేసుకోలేం. అప్పుడు జస్ట్ మన కార్ స్పోర్ట్స్ మోడ్లో పెట్టిన తర్వాత బ్రేక్ మీద నుంచి మెల్లగా కాలు ఇలా తీసాం అంతే. సర్టెన్ ఆర్పిఎం వరకు కార్ అలా మూవ్ అవుతుంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఎయిర్ సెక్షన్ ఎక్కువ ఉండదు. అదే మీరు యాక్సిలరేట్ చేశారనుకోండి, ఎయిర్ సెక్షన్ వల్ల వాటర్ కూడా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి చేయకండి. వర్స్ట్ కేస్ మీ కార్ ఆగిపోయింది నీళ్ళల్లో, స్టార్ట్ మాత్రం చేయకండి. ఒకవేళ స్టార్ట్ చేస్తే వాటర్ లోపలికి తీసుకొని కార్ ఇంజిన్ సీజ్ అయిపోద్ది, మీ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాదు. దిస్ ఇస్ ది బెస్ట్ అడ్వైస్, ఎప్పుడు చేయకండి. ఓకేనా? ఆల్మోస్ట్ వచ్చేసాం, మనం టోల్ గేట్ దగ్గరలో ఉన్నాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే మనం ఓవరాల్ పైకి వచ్చాం. కొంచెం చూసుకొని విల్ సీ ది టర్బులెన్స్ థింగ్, ఎందుకంటే నేను ఇందాక జస్ట్ చెప్తే సరిపోదు కదా, మనం ఒక 100 స్పీడ్లో దాన్ని చూద్దాం. అండ్ ఓకే, రెడీ, 3, 2, 1. అంతకన్నా ముందు మనం దీన్ని స్పోర్ట్స్ మోడ్లోకి షిఫ్ట్ చేద్దాం. అండ్ కార్ ఇప్పుడైతే స్పోర్ట్స్ మోడ్లో ఉంది, స్పోర్ట్స్ ప్లస్. లెట్స్ గో. విత్ ఇన్ నో టైమ్ 100 guys, 120. సో బేసిక్గా మనకి 120 స్పీడ్ లిమిట్ కాబట్టి 120. సో బట్ ఈ పుల్ ఏదైతే ఉందో నాకెందుకో M340i కన్నా ఎక్కువ అనిపిస్తుంది. గణేష్ అన్న ఫీల్ అయినా పర్లేదు కానీ ఎక్కువేనా? యా గైస్, మీరైతే ఇది M340iతో కంపేర్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇట్ ఫీల్ డిఫరెంట్. ఇప్పుడు ఇందాకటి దాకా ఒకటి, ఇప్పుడు ఒకటి. ఎందుకంటే నేను ఇందాకటి దాకా చాలా మెల్లగా నడుపుతున్నాను కార్ బికాస్ ఆఫ్ ది రోడ్స్. వన్స్ వీఆర్ ఇన్ ORR 120 వరకు మనం ఎలానా నడపచ్చు. బట్ ఇది 0 to 120 విత్ ఇన్ నో టైంలో వెళ్తుంది గ్యాస్. అండ్ ది కార్నరింగ్ ఇస్ క్రేజీ. ఇలా రోడ్కి ఇలా గ్రిప్ అయి ఉంది కార్. అండ్ ది పవర్ ఇస్ ఇన్సేన్ గ్యాస్. ఆ పాప్స్ మీకు వినిపిస్తున్నాయి లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం భయంకరంగా అనిపిస్తున్నాయి. సో హియర్ ఇస్ ది ఓపెన్ రోడ్. క్రేజీ క్రేజీ క్రేజీ. అండ్ మనం ఇప్పుడైతే ముందు ఎగ్జిట్ తీసుకోవాలి. సో విల్ స్లో డౌన్ దేర్. నెక్స్ట్ ఎగ్జిట్. ఓకే గైస్, మీరు చూడొచ్చు నేను లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఎంత ఈజీగా టర్న్ అవుతున్నాను. అండ్ దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్. ఎలా చెప్పాలంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ నడుపుతుంటే అర్థమవుతుంది బికాస్ ఆఫ్ ది బ్రేక్స్ గైస్. దీని బ్రేక్స్ నెక్స్ట్ లెవెల్. అసలు దీని క్యాలిపర్ సైజ్ చూస్తే మీరు అసలు వర్క్ అవుతారు. అండ్ సేమ్ B58 ఇంజనే, బట్ స్టిల్ ఫీల్ సంథింగ్ ఎల్స్ కదా. B58 ఇంజనే కానీ many customers told me that. Oh, I didn't expect. I was expecting same like something difference between the M340 and M440. Yeah. So guys, ఇప్పుడైతే మనం ఒక ఎంటీ స్ట్రెచ్లో ఉన్నాం. లెట్స్ సీ. కొంచెం వెహికల్స్ ఉన్నాయి ముందు. ఓకే రెడీ, 3, 2, 1 and go. Crazy pull. Whoa. Next level stability. ఈ ఎగ్జిట్ తీసుకోవాలి. And the brakes. Crazy. Whoa. Okay, cool down. So
సో నా జుట్టు బాగా ఎగురుతుందని క్యాప్ పెట్టుకున్నా, ముఖం కనిపించుతాం సారీ. బట్ మన వెనక ఉంది ఆల్ న్యూ BMW M440i కార్. ఫుల్ వాక్ అరౌండ్ చూపిస్తా అండ్ తర్వాత కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. సో గైస్, కార్ లుక్స్కి వచ్చేసరికి సో ఇది మనకి చూడ్డానికి BMW M4లా ఉంటుంది. అండ్ ది కిడ్నీ గ్రిల్స్ ఇస్ న్యూ. ఈ కిడ్నీ గ్రిల్స్ అయితే కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. బట్ ఇన్ పర్సన్ కార్ లైవ్గా చూస్తున్న వాళ్ళకైతే నాకైతే నచ్చుతుంది. సో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీస్ హెడ్ లైట్స్, ఇది కూడా చాలా డిఫరెంట్ స్నేక్ ఐస్లా ఉంటాయి అన్నమాట ఈ హెడ్ లైట్స్. అండ్ మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది కన్వర్ట్ అయ్యి ఉంది, సో మీకు ఈజీగా ఇంటీరియర్స్ చూపించడానికి వస్తుంది. అండ్ దిస్ ది డాష్. అండ్ మనకి సీట్ బెల్ట్స్ ఇలా సైడ్లో ఉంటాయి. అండ్ సీట్స్ క్రేజీ మెరూన్ కలర్ నాపా లెదర్లో ఉన్నాయి. అండ్ సీట్ డోర్ ఓపెన్ చేయగానే మనకి సీట్ బెల్ట్ రిట్రాక్ట్ అవుద్ది బ్యాక్కి. అండ్ స్టీరింగ్ మనం టర్న్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నేను ఆన్ చేసి చూపిస్తా. ఇది జస్ట్ ఒక వ్యూ అనమాట. మీకు డోర్ వేసేద్దాం. అండ్ కార్ సైడ్ ప్రొఫైల్ వచ్చేసి ఇలా ఉంది. సో మనకి కన్వర్టబుల్ కార్ అయినా మనకి మంచి బూట్ స్పేస్ ఉంది, సఫిషియంట్. మన బ్యాగ్స్ అన్నీ ఇప్పుడు పెట్టున్నాం. సో మన రిమోట్తో కూడా బూట్ ఓపెన్ చేయొచ్చు. ఇది టోటల్ ఓవర్వ్యూ. అండ్ ది క్యాలిపర్స్ లుక్స్ క్రేజీ. అండ్ ఇవి మనకి ప్రొఫైల్ టైర్స్ అనమాట, రన్ ఫ్లాట్ టైర్స్ అంటారు. సో బేసిక్గా ఈ టైర్స్ కొంచెం డెలికేట్, సో మనం పాట్ హోల్స్ ఇవన్నీ చూసి నడపాలన్నమాట. లెట్స్ టాక్ అబౌట్ ది ఇంజన్ గ్యాస్. దీని బానెట్ ఓపెన్ చేసి దీని ఇంజన్ చూపిస్తాం మీకు. సో దిస్ ఇస్ BMW సిగ్నేచర్ B58 ఇంజన్. సేమ్ మనకి M340iలో కూడా ఇదే ఇంజన్ వస్తుంది. సో BMW అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది M4. సో M4 ఇస్ బిట్ ఎక్స్పెన్సివ్ కార్, బట్ అదే M4 లుక్స్ నాకు అనిపిస్తుంది ఈ కార్లో ఉన్నాయి. బికాజ్ ఇట్స్ లిటిల్ బ్రదర్ ఆఫ్ M4 అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు ఎందుకో ఒక సైడ్ నుంచి M4 లాగే అనిపిస్తుంది ఇది. సో BMW M440i ఈజ్ మోర్ ప్రాక్టికల్, మోర్ అఫోర్డబుల్ కంపేర్ టు M4. సో గైస్, ఇప్పుడైతే మనకి రూఫ్ ఓపెన్ అయి ఉంది కదా, నేను మీకు రూఫ్ క్లోజ్ చేసి చూపిస్తా. యూ కెన్ కమ్. సో ఒకసారి కూర్చొని విల్ స్టార్ట్ ది కార్. సో ఇప్పుడైతే రూఫ్ క్లోజ్ అవుతుంది. So let's fly the drone guys. Drone, got it. Take off. Home point updated. Done with the shoot, ఎందుకంటే చాలా లిమిటెడ్ టైంలో వీఆర్ షూటింగ్. సో బట్ స్టిల్ ఇది జస్ట్ ఒక వాక్ అరౌండ్ వీడియో. అండ్ కార్ స్పెక్స్ మాట్లాడదాం మనం. నాకన్నా కార్ స్పెక్స్ నిఖిల్ బాగా చెప్తారు. సో నిఖిల్ కెమెరాలో కనిపించాలనుకోవట్లేదు, బట్ వాయిస్ వినిపిస్తుంది. సో అది ఆప్స్ అని. యా నిఖిల్ చెప్పండి, కార్ నాకు స్పెసిఫికేషన్స్ కానీ 0 to 100 కానీ మైలేజ్ కానీ ఇలాంటివి కొన్ని చెప్తే నేను దే విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మై సబ్స్క్రైబర్స్. Okay, so this is M440i bro. Yeah. So this car comes with inline 6-cylinder
3-liter engine. Yeah, So this car produces 374 horsepower 374 horsepower, with 500 Nm torque. 400 mm. సో ఈ ఫిగర్స్ సారీ టు బ్రేక్, ఈ ఫిగర్స్ మనం M340తో కంపేర్ చేస్తే ఏది ఎక్కువ? M340 అయితే దీని సేమ్ కాన్ఫిగరేషన్. Same configuration. సేమ్ Engine B15 ఇంజిన్ ఆఫర్ చేస్తారు దీని లోపల. ఓకే. సో ఇంజిన్ ఇస్ సేమ్. సో అండ్ కమింగ్ టు 0 to 100 ఇట్ గోస్ సమ్వేర్ అరౌండ్ 4.5 seconds. 0 to 100 వచ్చేసి. సో మీకు రూఫ్ ఓపెనింగ్ టైం వచ్చేసి 17 seconds అవుతుంది. 17 seconds. Yeah, till the 50 km/h speed వరకు you can control your Roof. ఓకే. Yeah, and driving గురించి మాట్లాడితే I think you already experienced there, right? So again, this car comes with all-wheel drive again. X-drive తో వస్తుంది. And this is CBU unit. CBU unit, కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ గైస్ ఇది. ఇది మనకి డైరెక్ట్ ఇంపోర్ట్ జర్మనీ నుంచి కదా, జర్మనీ నుంచి కరెక్ట్ గా మనకి మొత్తం ఇంపోర్ట్ అవుతుంది కార్, ఇక్కడ అసెంబ్లీ కాదు. అదే M340 అయితే ఇక్కడే అసెంబ్లీ అవుతుంది. మోర్ ఎఫిషియంట్. Yeah, and M340 is the fastest sedan which is assembled in India కదా. Correct. Yeah, so అంతే guys, next మనం ఓఆర్ఆర్ పైన ఉన్నాం. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ అండ్ విల్ ఎండ్ దిస్ వ్లాగ్. సో ఇది మనం 17 secondsలో రూఫ్ టోటల్లీ ఓపెన్, టోటల్ క్లోజ్ అవుతుంది. అండ్ దట్ టు 50 kilometers అండర్లో ఉన్నప్పుడు. అంతకన్నా పైకి వెళ్తే మీకు ఒక వార్నింగ్ చూపిస్తుంది. సో యా, ఇప్పుడైతే మనం రూఫ్ ఓపెన్ చేసి నడుపుతున్నాం. లెట్స్ గో బ్యాక్ టు షోరూమ్ గాయస్. యూ కెన్ సీ మై హెయిర్. ఓ, మన పక్కన ఇప్పుడైతే Z4 వచ్చింది. సో వాడు ఇక్కడ కాదు, HR రిజిస్ట్రేషన్. సి వెళ్ళిపోతున్నాడు వాడు. యా, సో మనకెందుకు వాడుతాం, బికాజ్ మన ఓఆర్ఆర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. వాడు వచ్చి ఒక సినిమాటిక్ వ్యూ ఇచ్చి వెళ్ళిపోయాడు మనకి. 2 BMWలు ఒకటేసారి అన్నట్టు. యూ కెన్ సీ మన ముందే ఉంది Z4, అండ్ అది కూడా రూఫ్ అప్ అయి ఉంది. అది యూ కెన్ సీ ది Z4. కాకపోతే మనోడు క్రేజీ ఎంట్రీ ఇచ్చాడు అనమాట. అది రికార్డ్ అవ్వలేదు, బట్ స్టిల్ విల్ జస్ట్ గో బిసైడ్. అంతే, చెప్పాడు హాయ్, కనిపించలేదు. హాయ్ బ్రో. M440i. 440. యా, Yeah. నైస్. సో అలా మన దగ్గర BMW ఉంటే మనకు కూడా BMWసే కనిపిస్తాయి. మనం హాయ్ చెప్తే వాళ్ళు కూడా హాయ్ చెప్పి మాట్లాడతారు. ఫన్. సో ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నాం, ఎందుకంటే మనం మళ్ళీ ట్రాఫిక్లోకి వెళ్ళబోతున్నాం. ఐ డోంట్ వాంట్ దట్ నాయిస్. ఇప్పుడు చూడండి, ఈ నాయిస్ నుంచి కార్ ఎంత సైలెంట్గా అయిపోతుందో. 3, 2, 1 అన్నీ క్లోజ్ అయిపోయాయి, విండోస్ అప్ అవుతాయి. నౌ యూ కెన్ ఫీల్ ది సైలెన్స్. అది తేడా అనమాట. సో దిస్ డజంట్ ఫీల్ లైక్ కన్వర్టబుల్ కార్ సాఫ్ట్ టాప్, ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంది. M4లో పైన ఎలా ఉంటుందో సేమ్ నాకు అదే ఫీలింగ్ వస్తుంది. దాంట్లో అల్కంటారా ఫినిష్ ఉంటుంది, దీంట్లో సమ్ డిఫరెంట్ ఫినిష్ ఉంది అంతే. ఇవన్నీ కాదన్నా నువ్వు ఎప్పుడు కార్ కొంటావు అంటే చాలా టైం పడుతుంది గాయస్. ఇట్స్ సో ఎక్స్పెన్సివ్ కార్స్. ఇది 1.4 ప్రైస్ చెప్పకూడదు వీడియోలో, బట్ స్టిల్ ఎక్స్పెన్సివ్ కార్స్. వీఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ కార్స్. ఇలాంటి మనుషులు మనకు హెల్ప్ కూడా చేస్తున్నారు. దట్స్ గ్రేట్ థింగ్, బికాస్ నో వన్ స్పేర్స్ టైమ్ దీస్ డేస్. వీ హ్యాడ్ ఫన్ గైస్. యాక్చువల్లీ బర్త్డే రోజే వచ్చేద్దాం అనుకున్నాను నేను. ఇది దీనికి బర్త్డే రోజు వీడియో చేసుకుందాం అనుకున్నా, బట్ స్లాట్ దొరకలేదు. అండ్ ఐ గాట్ ది స్లాట్ టుడే, అండ్ క్రేజియస్ట్ వీడియో అవుతుంది నా ఛానల్లో ఇది. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఈ కార్ మీకు ఎలా అనిపించింది? సో అదైతే కామెంట్ చేయండి. మీకు ఈ కార్లో ఏ ఫీచర్ నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. సో BMWకి ఆబ్వియస్లీ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఈ వీడియోని ఆ డై హార్డ్ ఫ్యాన్స్ హైప్ చేయండి. సో నేను మీ అఖిల్, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. బాయ్ గైస్.